నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ వీరికి ధనాధిపతి ఎవరు అవుతారు? ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది? అయితే ఇవ్వట్లేదు, మా ధనాధిపతి మాకు ధనాన్ని ఇవ్వట్లేదు అని అంటే ఏం బ్లాకేజ్ ఏర్పడి ఉండే పరిస్థితి ఉంటుంది? వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ని కనుక ఫాలో చేస్తే డెఫినెట్ గా ధనాధిపతి ఖచ్చితంగా యోగవంతంగా మారి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది? ఒక్కసారి మాకు తెలియజేస్తారా? తప్పకుండా. సో ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే మిథున రాశి ఇది అనుకోండి. సో ఈ మిథున రాశికి ధనాధిపతి చంద్రుడు అవుతున్నాడు. సో కాకపోతే చంద్రుడు అంటేనే మనకి తెలుసు, ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటాడు కదా. అందుకని సాధారణంగా పాపం మిథున రాశి వాళ్ళ చేతిలో డబ్బులు నిలవటం అనేది కష్టం. రావటం ఉట్టిదే, పోవటం ఉట్టిదే అన్నట్టుగా రావటం జరుగుతుంటది, పోవటం అలాగే జరుగుతూ ఉంటది. ఇంత స్ట్రాంగ్ గా చంద్రుడు ఉన్నప్పటికీ అలాగే ఇక్కడ సాధారణంగా చంద్రుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అంటే స్ట్రాంగ్ గా ఉండే రాశులు అనేది మనం ఒకసారి చెప్పుకుందాం. బట్ కానీ జనరల్ గా చెప్తున్నాను నేను. సో ఈ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఏంటంటే స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఉంటే స్నేహితులు అధికంగా ఉంటారు, లేదా బంధుప్రీతి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఆ రెండు సందర్భంలో కూడా వీళ్ళకి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నామంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి ఒకటి, తర్వాత వృషభ రాశి ఒకటి, వీళ్ళు కొద్దిగా వ్యాపార తాలూకు లక్షణాలు ఉండేవాళ్ళు. తర్వాత ఈ మిథునము కన్య కూడా వీటికి రెండింటికి బుధుడు అధిపతి కాబట్టి కొద్దిగా వీళ్ళలో కూడా ఎంతో కొంత కొద్దిగా వ్యాపార ఛాయలు ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కన్యా రాశి వాళ్ళకన్నా కూడా మిథున రాశి వాళ్ళు సాధ్యమంత వరకు కూడా వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటాం మంచి. వెళ్ళకూడదా? ఇంత బుధుడు అధిపతి అనుకూలించినట్టుగా మిథునానికి అంత ఎక్కువ అనుకూలించడు. బాగా మరి పూర్తి జాతకంలో స్ట్రాంగ్ అనే దాన్ని బట్టి తప్ప జనరల్ గా చెప్తున్నాను నేను. సో అంత కరెక్ట్ కాదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ చంద్రుడు కర్కాటక రాశి సక్షేత్రం అనుకోండి. ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో ఉండకూడదు. సో పుష్యమి నక్షత్రంలో ఉంటే వీళ్ళకి సొమ్మిచ్చి రాబట్టుకోలేకపోవటం అనేది ఉంటుంది. అంటే అప్పులు ఇవ్వకూడదు, అప్పులు ఇస్తే తిరిగి రావు. అమ్మ బాబాయ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ రోగాల రీత్యా అయినా ఖర్చు అవుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి శని అవుతాడు కాబట్టి శని దాంట్లో ధనాధిపతి ఇరుక్కున్నప్పుడు రోగాల బారిన కూడా ఖర్చు అవటం అనేది ఉంటుంది. కనుక ఇది రైట్ ప్లేస్ కాదు. కానీ ఇదే మిథునానికి చంద్రుడు కనుక మూడో ఇంట్లో ఉంటే కనుక అద్భుతమైన యోగం ఉంటుంది. ఏ రకంగా అద్భుతమైన యోగం ఉంటుందంటే కనుక ఖచ్చితంగా ఏ పని చేసినా కూడా ఎవరో ఒకరు తోడ్పాటు అయితే లభిస్తుంది. ఆ తోడ్పాటుతో వీళ్ళు ఎక్కువగా పై రంగాలకు వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఉద్యోగ రంగంలో ఉన్నాం అనుకోండి, కింద వాళ్ళు పై వాళ్ళు ఈయనకు అనుగుణంగా సహకరించడం అనేది, దానివల్ల వీళ్ళు తొందరగా సాధారణ స్థాయి నుంచి మంచి మేనేజర్ స్థాయి దాకా వెళ్ళిపోవడానికి ఉంటుంది. కనుక ఇక్కడ ఖచ్చితంగా మేలు జరగడం అనేది ఉంటుంది. తర్వాత తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభించడానికైతే ఉంటాయి. కనుక ఇది మంచి ప్లేస్. ఎలాగో తృతీయం మంచి ప్లేస్ అని ఎలాగో మీరు చెప్తూనే ఉన్నారు. రైట్. కనుక ఇక్కడ కూడా వీళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ మంచిది. చంద్రుడు కనుక రవి రాశిలో, సింహరాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా మంచి అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి ఇంకా చతుర్థంలో చంద్రుడు ఉంటే కనుక ఇక్కడ ఆయన హస్త నక్షత్రం అనేది ఉంటుంది. ఈ కన్యా రాశిలో హస్త, చిత్త, తర్వాత వచ్చేప్పటికి ఉత్తర పల్గొని. కానీ ఇక్కడ హస్త నక్షత్రం సొంత నక్షత్రం కాబట్టి హస్త నక్షత్రంలో ఉంటే మాత్రం వీళ్ళకి అద్భుతంగా దశ తిరుగుతుందని చెప్పచ్చు. అంటే అటు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సాధ్యమంత వరకు వీళ్ళు వ్యాపారం జోలికి వెళ్ళకూడదు అని. కానీ ఒకవేళ పొరపాటున ఇక్కడ చతుర్థంలో ఉండి హస్త నక్షత్రంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సంపాదించుకోవచ్చు, అంటే వ్యాపారం చేసి. రైట్. సో తర్వాత రెండోది వాళ్ళకు కూడా సేమ్ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేదా పబ్లిక్ డీలింగ్స్, అంటే ప్రజలకు ఏవైతే ప్రత్యక్షంగా పనికొచ్చేవైతే ఉంటాయో, అంటే మెడికల్ షాపులు అనుకోండి, కిరాణా షాపులు అనుకోండి, నేలకు సంబంధించినవి, పాలకు సంబంధించినవి, ఇలాంటి వాటిలో అయితే వీళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది వ్యాపారం ఈ కాంబినేషన్లో.
సో తర్వాత లేదు తల్లి వైపు నుంచి ఆస్తులు ఏమైనా రావడానికి ఉంటాయి. తండ్రి వైపు రావు, తల్లి వైపు నుంచి వస్తాయి కనుక అక్కడ ఉన్నా కూడా యోగమే. ఇంకా ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ పంచమంలో ఉంటాడు చంద్రుడు తులలో. సో ఈ పంచమంలో చంద్రుడు మనకు ఇక్కడ తులారాశిలో మాత్రం అంత యోగదాయకం కాదు. సో ఇక్కడ వీళ్ళకి సాధారణంగా ఏదైనా సరే గొంతుకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివి వచ్చి ఆ రూపేనా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది. అది తర్వాత కొంతవరకు ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఏదైతే స్వాతి నక్షత్రంలో ఉంటే కనుక ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగటం ఉంటుంది కానీ డయాగ్నోస్ మటుకు కాదు. ఎప్పటికప్పుడు ఈ రోగం ఆ రోగం అని ఒక రోగానికి ఇంకో రోగం మందులు వాడుకుంటూ వెళ్ళిపోవటమే సరిపోతుంది కాబట్టి అసలు రోగం మటుకు బయటికి రాదు. సో ఆ రూపేనా ఎక్కువ ఖర్చు అవ్వటం అనేది అయితే ఉంటుంది. కొంతవరకు వీళ్ళకి కూడా పిల్లలు పుట్టాక కొంతవరకు మంచి జరుగుతుంది. అది కూడా మొదట ఆడపిల్ల పుడితే కలిసి వస్తుంది. సో వీళ్ళకి ఇక్కడ కనుక మొదట మిథున రాశి వాళ్ళకి కనుక మొదట మగపిల్లడి కన్నా కూడా ఆడపిల్ల పుడితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ కలిసి వస్తుంది. సో ఆ రకంగా వీళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది. ఇక్కడ 6వ ఇల్లు అవుతుంది. సో ఇది వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచపడతాడు కనుక ధనానికి వీళ్ళు ఎంతో కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ చెప్పుకోదగినంత మంచి నక్షత్రాలు కూడా లేవు. ఎందుకంటే కేవలం ఒక విశాఖ 4వ పాదంలో ఉంటేనే ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్ప అటు అనురాధలో ఉన్నా కూడా జ్యేష్ఠలో ఉన్నా కూడా ఇబ్బందులు ఎక్కువే. కనుక ఇది చంద్రుడికి నీచ స్థానము, మిత్రస్థానం కాబట్టి అవసరానికి మటుకు అప్పు అయితే దొరుకుతుంది, అంతే తప్ప వేరే రకంగా ఉపయోగం లేదు. కనుక ఇది కూడా మంచిది కాదు. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ సప్తమం. సో మిథునానికి ఇది 7వ ఇల్లు అవుతుంది. సప్తమంలో చంద్రుడు సాధారణంగా వివాహానికి మంచి చేయడు, అంటే వివాహం ఆలస్యం అవుతూ ఉండటం, సంబంధాలు దగ్గర దగ్గర వచ్చి కాకపోవటం. కానీ వివాహానంతరం భార్య ద్వారా కలిసి వస్తుంది. కానీ ఆ వివాహం అవ్వడానికే ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ ఇతరత్ర మటుకు మంచి జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ పొరపాటున పూర్వాషాఢ నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ బట్ ఓకే, మరీ పూర్తి స్థాయి చెడు కాదు ధనుర్ రాశిలో ఉండటం అనేది. తర్వాత వచ్చేప్పటికి మకరం. ఇక్కడ అష్టమంలో చంద్రుడు, పైగా శత్రుక్షేత్రం ఏమాత్రం ఉండకూడదు. మకరంలో చంద్రుడు ఇబ్బంది పడుతుంది. అవునా? చంద్రుడికి మకరం శత్రువా? శత్రుక్షేత్రం. అందుకే సాధారణంగా మకరంలో కానీ తర్వాత ఇక్కడ శని ఇక్కడ ఉన్నా కానీ వీళ్ళ వివాహపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్రవణ నక్షత్రంలో ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కనుక మకరంలో మటుకు ధనాధిపతి ఉండకూడదు. సో బయట వాళ్ళకి ఇచ్చి నష్టపోవటం, బయట నుంచి మనకి రావాల్సినవి ఏవైతే ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వారసత్వంగా ఉన్నాయి భూములో ఇల్లులో, అవి ఫైటింగ్లోనే ఉంటాయి. సో కోర్టులో తేలేపటికి 30 ఆస్తి కర్పూరం అయిపోతుంది. అయ్యో. సో ఇంకో ఏదో ఆ పావు వంతు కూడా వీళ్ళ యొక్క మొండి పట్టుదల వల్ల వస్తుంది. సో అందుకని ఇది కూడా మంచిది కాదు. ఇంకా వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి కొంతవరకు కుంభ భాగ్యస్థానం. సో ఈ భాగ్యస్థానం కాబట్టి ఇది మంచి స్థానంగానే చెప్పాలి. కొద్దిగా కష్టం ఉన్నా కానీ సుఖమైతే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ బుధుడు చంద్రుడు ఎవరైతే మనకి మీన రాశిలో ఉన్నాడో అది చాలా అద్భుతం. ఎందుకంటే గురుడును చంద్రుడు కలిస్తేనే అసలు గజకేసరి యోగం. సో గురుడు రాశిలో చంద్రుడు ఉండటం అంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు లభించడానికి, తర్వాత మనం ఏవైతే ఇప్పుడు చాలా కీలకమైన పొజిషన్ ఉంటుంది కదా, అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకోండి, లేదా మన కమిషనర్ అనుకోండి, ఆ పెద్ద స్థాయి. సో పెద్ద స్థాయి ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. మిథునంలో మనకి చంద్రుడు, వాళ్ళకి చంద్రుడు అక్కడ గురుడు రాశిలో ఉన్నప్పుడు మీనంలో ఉన్నాడు, పైగా అక్కడే పొరపాటున గురుడు కూడా కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళకి చాలా దశ తిరిగినట్టుగానే అనుకోవాలి. కనుక ఖచ్చితంగా అక్కడ మేలు అయితే ఉంటుంది. తర్వాత మేషంలో చంద్రుడు ఉన్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే అది లాభస్థానం, పైగా ఆయనకి మిత్రస్థానం. సో అందుకని ఇక్కడ ఉన్నా కూడా మనకేమీ ఇబ్బంది లేదు. సో తర్వాత వృషభంలో మాత్రం మళ్ళీ కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుంది. వ్యయస్థానం ఇబ్బంది ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ డబ్బు అయితే వస్తుంది, ఎప్పుడు కూడా లేకుండానే ఏమంటారు లేకుండా ఉండదు, అవసరానికి అయితే వస్తుంది. మరి ధనాధిపతి లగ్నంలోనే ఉంటే అది ధనాధిపతి మనం లగ్నంలో ఉన్నప్పుడు ఇందాక ఎప్పుడు చెప్తాం, లగ్నంలో ఉంటే ఎప్పుడు కూడా వ్యయమే ఎక్కువ ఉంటుంది రాబడి కన్నా కూడా. సో అందుకని మనకి బాగా ఉపయోగపడటం అంటే కనుక సింహం అనేది ఒకటి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కన్యా రాశిలో కూడా కనిపిస్తుంది. తర్వాత ధనుస్సులో కూడా
కొద్దిగా ఫలితాలు తగ్గినా అది కూడా మంచిదని చెప్పాం. తర్వాత కుంభం మంచిదని చెప్పాం, మేనం మంచిదని చెప్పాం, మేషం మంచిదని చెప్పాం. పర్వాలేదు, బోల్డ్ అంతా ఉంది. సో Options ఇంచుమించు ఎక్కువ. సగం రాసులు మంచిగా ఉన్నాయి. అదే సో అందుకని కొంతవరకు అది ఒకవేళ- పర్వాలేదు. ఒకవేళ ఇవ్వట్లేదు, ధనాధిపతి మాకు ధనం ఇవ్వట్లేదు సో అంటే అందుకని ఇక్కడ మనం కంపల్సరీ చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ అనేది చేసుకోవాలి. కనుక బయటకు వచ్చేప్పుడు ఖచ్చితంగా కొద్దిగా వాటర్ తీసుకుని బయటికి రావటం వల్ల కూడా వాళ్ళు చేసే తాగి, water తాగి. మంచి తాగి ముందుకు బయటికి రావటం, ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే బయటికి వెళ్ళొచ్చాక ఖచ్చితంగా కాలు కడుక్కోవాలి. ఆ రకంగా చేసినా కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. ఇంకా మూడోది ఏదైనా దైవిక ఆరాధన చేయాలి అంటే మాత్రం లలితాదేవిని పూజించడం. రైట్ ఆ రకంగా కూడా వాళ్ళకి దశ తిరుగుతుంది. రైట్. చాలా అద్భుతంగా సవివరంగా తెలియజేశారు. ఈ మిథున లగ్నం వారికి లేదా మిథున రాశి వారికి ఎవరు ధనాధిపతి అవుతారు, ఏం చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. రైట్.